బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని, పెంచిన రసాయనిక ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి గ్రామంలో నాగులయ్య, ఈశ్వరమ్మ రైతు దంపతుల బుడ్డశనగ పంట పొలాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి తులసిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, ఈ సంవత్సరం బుడ్డశనగ దిగుబడి బాగా వచ్చినప్పటికీ ధర లేని కారణంగా రైతులు లబోదిబో అంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని, పెంచిన రసాయనిక ఎరువుల ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తులసిరెడ్డి పేర్కొన్నారు. నా పేరు ఈశ్వరమ్మ. మాదే ఈ పొలము. మందు కొట్టిన దానికి టిప్పుకు 10,000 అయింది. 3 సార్లు కొట్టినాము. ఇత్తిన దానికి సేద్యాలకు 20,000 అయింది. శనగలు కింటా 6,000తో 5 క్వింటాలు వేసినాం. 3 క్వింటాలు వేసినాం 4 ఎకరాలకు. అది లెక్కే. కూలోళ్ళకి అయింది 15,000. మళ్ళీ ఆడిచ్చిన దానికి కావాలా. ఈ పంట అందమా ఇట్లా వచ్చింది. రైతు ఆడ బయటకు వస్తాడు, అంతా నష్టమే. ధర అందమా ధర లేదంటున్నారు. ధరన్న బాగుంటే గిట్టుబాటు అయితే అనుకోవచ్చు. అది తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె గ్రామ పరిధిలో నాగులయ్య, ఈశ్వరమ్మ వీరికి చెందినటువంటి బుడ్డశనగ పంట పొలంలో ఉన్నాం. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో రబీలో ప్రధానమైన పంట బుడ్డశనగ పంట. ఈ యొక్క పప్పు శనగ పంట దాదాపు 11.5 లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారు. ఇదే కొన్ని చోట్ల ఇది ఏకైక పంట ఇదే. ఈసారి కొంతవరకు దిగుబడి బాగానే వచ్చింది, కానీ ధర లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో మినిమం సపోర్ట్ ప్రైస్ క్వింటాలకు 5,875 రూపాయలుగా ప్రకటించింది. కానీ మార్కెట్లో 4,800 రూపాయలకు, 4,700 ఆ ప్రాంతంలో కొంటున్నారు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద, ఒక్కొక్క బస్తా మీద రైతు 1,000 రూపాయల వరకు నష్టపోతూ ఉన్నాడు. మరి ఎంఎస్పీ ప్రకటించింది దేనికి? రైతుకు మార్కెట్లో రేటు రానప్పుడు గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనాల. ఇప్పటికే 50% పంట అయిపోయింది, మిగతా 50% పంట ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు తెరవాలి. గవర్నమెంటు 5,875 రూపాయల క్వింటాల్కు కొనాలి. మార్కెట్లో ఏం చేస్తున్నారు? 4,800కు, తర్వాత మళ్ళీ దాని మీద 5 కేజీల తరుగు ఎక్కువ తీసుకుంటున్నారు. మళ్ళీ అంటే రైతు విపరీతంగా నష్టపోతున్నాడు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వము వెంటనే బుడ్డశనగ కొనుగోలు కేంద్రాన్ని తెరవాలి. అది నంబర్ 1. రెండవది యూరియా కొరత. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత. యూరియా బస్తానేమో 266 రూపాయలు, కానీ ఎక్కడా దొరకం లేదు. బ్లాక్ మార్కెట్లోకి పోతే బస్తా మీద 300 నుండి 600 రూపాయలకు ఎక్స్ట్రా పెడితే దొరుకుతూ ఉంది. కాబట్టి ఒకవైపు గిట్టుబాటు ధర లేకుండా ఒకవైపు యూరియా బ్లాక్లో కొనాలంటే రైతు ఎక్కడి నుండి కొంటాడు? వరికి కానీ, జొన్నకు, మొక్కజొన్నకు, అరటికి, నూగుకు ఇది ప్రధానంగా ఇప్పుడు యూరియా అవసరం, కానీ కొరత తీవ్రంగా ఉంది. మూడవ అంశం రసాయనిక ఎరువులు ధరలు విపరీతంగా పెంచారు. కేవలం ఈ 6 నెలల్లోనే 2 సార్లు పెంచారు. మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 6 నెలల కిందట 50 కేజీల బస్తా 1,400 రూపాయలు ఉంది. ఇప్పుడు 1,850 రూపాయలు. 14, 35, 14 6 నెలల కిందట 1,450 రూపాయలు ఉన్నది. ఇప్పుడు 2,150 రూపాయలు. అంటే ఒక్కొక్క బస్తా మీద 500, 600, 700 రూపాయలు పెరిగింది. కాబట్టి గిట్టుబాటు ధర లేకపోవడము, యూరియా కొరత, రసాయనిక ధరలు పెరగడము రైతును ఎడాపెడా మొత్తం సమస్యలను చుట్టుకున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 3 డిమాండ్లు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.